ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 24వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ప్రియ సహోదరి సహోదరులరా, మనము ఈ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే జ్ఞానము గురించి ఎన్నో విషయాలు సొలొమోను తెలియజేస్తున్నాడు. జ్ఞానము సంపాదించుకోవడం వల్ల మనం ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల అది స్థిరపరచబడుతుంది అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జ్ఞానము, వివేచన, తెలివి ఇవి మనం సంపాదించుకోవడం వల్ల మన ఇల్లు కట్టబడుతుంది, కుటుంబం చక్కబడుతుంది, పిల్లలు మంచి భవిష్యత్తును చూడగలుగుతారు. అంత మాత్రమే కాదు, మన ఇల్లంతా కూడా విలువైనటువంటి ధననిధితో నింపబడుతుంది. 4వ వచనంలో రాయబడిన మాట, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. కాబట్టి మన ఇంటిలో అనేకమైన సర్వ సంపదలు ఉంటాయి. మనం జ్ఞానాన్ని వెతకటం మానేసి, జ్ఞానంగా ఉండడం మానేసి, మనం జ్ఞానాన్ని సంపాదించుకోకుండా ఇంకా సంపదలతో నింపబడాలి, లేకపోతే ఆశీర్వదించబడాలి, లేకపోతే దీవించబడాలి అనే ఆలోచన కలిగి ఉంటే మనము ఉన్నదాన్ని కూడా కోల్పోతాం, కానీ సంపాదించుకోలేము, కలిగి ఉండలేము, సమకూర్చుకోలేము. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుని సన్నిధిలో సమకూర్చుకునేవారిగా, ఆశీర్వదించబడేవారిగా, దీవించబడేవారిగా ఉండాలి అంటే జ్ఞానాన్ని సమకూర్చుకోవడం నేర్చుకోవాలి. జ్ఞానం వల్ల మన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల స్థిరపరచబడుతుంది, తెలివి వలన అవి రమ్యమైన విలువగల వస్తువులతో నింపబడుతుంది. కాబట్టి మన ఇల్లు సిరి సంపదలతో తొలితూగడానికి కావాల్సింది జ్ఞానం. ఈ జ్ఞానము దేవుని వాక్యం నుండి, దేవునితో సహవాసం నుండి మాత్రమే వస్తుంది. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. కాబట్టి దైవికమైన భయం మనం కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఇవన్నీ కూడా మనకు సంక్రమిస్తాయి. అంత మాత్రమే కాదు, 5వ వచనంలో ఏమంటాడంటే, జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉంటాడు, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉంటాడు. జ్ఞానము మనకెంతో మేలైంది, అవసరమైంది. జ్ఞానము మనకెన్నో కార్యాలు చేసి పెడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞానమును సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జ్ఞానం మనల్ని తప్పిస్తుంది, జ్ఞానం మనల్ని కాపాడుతుంది, జ్ఞానం మనల్ని బలవంతులుగా చేస్తుంది, జ్ఞానం మనల్ని వివేచన కలిగిన వారిగా చేసి విజయంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞానము కనుకై దేవుని దగ్గర మనం మొరపెడదాం. జ్ఞానము మనకి చాలా అవసరం. ఈ లోకంలో మనకు ఆహార పదార్థాల్లో ఎంత ఇష్టమైనవి, ఎంతో రుచికలవి ఉంటాయి. అటన్నిటిలో కూడా చాలా రుచి కలిగింది తేనె. 13వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఈ రీతిగా చెప్తారు, నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచికలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానం అటుదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానము సంపాదించుకుంటే మనకు ముందు గతి బాగుంటుంది, నీ ఆశ భంగము కానేరదు అని చెప్పబడుతుంది. కాబట్టి జ్ఞానము సంపాదించుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది అని స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి లోకములో సర్వజ్ఞాన సంపదలు యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నాయని మనం ఎరుగుదము. ఎవరైనా జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుడిని అడగవలను, దేవుడు తనకు గద్దించక ప్రతి ఒక్కరికి కూడా ధారాళంగా దయచేస్తాడని మనం ఎరుగుదము. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకుని నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ జ్ఞానాన్ని సంపాదించుకుని నీ ఇల్లు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. నీ జ్ఞానాన్ని సంపాదించుకుని నువ్వు శక్తివంతుడిగా, బలవంతుడిగా ఉంటావు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఈ అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది. కాబట్టి జ్ఞానం గురించినటువంటి ఆలోచన కలిగి జ్ఞానం గురించినటువంటి వెతికేటువంటి జీవితం కలిగి దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ, చదువుతూ, ధ్యానిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఎందుకంటే వివేకము గల నాయకుడు యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుంటే రక్షణకరమని 6వ వచనంలో రాయబడుతుంది. కాబట్టి ఎంతోమంది ఆలోచన చెప్పేవారు, ఎంతోమంది మన జ్ఞానాభివృద్ధికి సహకరించేవారు, దోహదపడేవారు. వారందరినీ కూడా మనము వెంబడిస్తూ వారి దగ్గర మనం నేర్చుకుంటూ ముందు కొనసాగాలి. మన పూర్వీకులు, ఆత్మీయులు, భక్తులు వారు దేవుని జ్ఞానాన్ని ఎంతగా పొందుకున్నారు, ఎంతగా దేవుని గురించి తెలుసుకున్నారు, ఎంతగా దేవుని గురించి మనకు బోధిస్తూ వచ్చారు. అలాగే మనం కూడా అంతగా దేవుని గురించి తెలుసుకునే వారమై, అంతగా జ్ఞానాన్ని సంపాదించుకునే వారమై, వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ దేవుని జ్ఞానంలో ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. కాబట్టి మన జీవితంలో మనము జ్ఞానములో ఎదగడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుందాం. దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మనకు అనుగురించి మనలో తన జ్ఞానముతో నింపునుగాక. ప్రార్థన. మహాకృపణ తండ్రి, ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు వందనాలు. నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి.
జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ప్రతి ఒక్కరి అవసరత అక్రత తీర్చండి. ఈ దినము నీ బిడ్డల యొక్క పనుల్లో వారి అవసరతల్లో నీ జ్ఞానముతో నింపి విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయతో నీ పరిచయం నీటికట్టు ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి. నీ వందనములు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ మమ్మల్ని విచ్చేతకు అప్పగించుకుంటూ రుచిగల జ్ఞానాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.